మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఇక విమోచన గడియ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మీరందరూ బాగుండారని, ఆత్మీయంగా బలపడుతూ ఉంటున్నారని నమ్ముతూ ఉంటున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 130వ కీర్తన 1-2 వచనాలు ధ్యానం చేద్దాం. కీర్తనలు 130వ కీర్తన 1-2 వచనాలు ధ్యానం చేద్దాం. యెహోవా, అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా. నీ గ్రంథం మొదలు ఆశ్చర్యమైన నీ మాటలు ధ్యానం చేయబోతుండగా మీరే మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కీర్తన మనం ఒకసారి గమనించినప్పుడు భక్తుడు పాడుతూ ఉంటున్నాడు, ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము అని మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ చెవి ఎగ్గిన ఆర్తధ్వని వినుము అని అంటున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడని మనకి అందరికీ తెలుసు. అయితే నా ప్రార్థన ఆలకింపుము, నా ఆర్తధ్వని ఒకసారి వినుము అంటూ ఆయన చెప్తున్న మాట గమనించినప్పుడు, యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలవగలడు అంటున్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నువ్వు కనిపెట్టి మమ్మల్ని చూస్తే నీ ఎదుట ఎవరు కూడా నిలబడలేరయ్యా అంటున్నారు. కారణం ఏమిటంటే, ఈ లోకము దేవునికి వ్యతిరేకముగా ఉంటుంది, దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా ఉంటుంది, దేవుని యొక్క తలంపులకు వ్యతిరేకంగా ఉంటుంది, దేవుని యొక్క క్రియలకు వ్యతిరేకంగా ఉంటుంది. ఈ లోకము ఏం చెప్తూ ఉంటుందంటే, మనల్ని తినండి, తిరగండి, సుఖించండి అని చెప్తుంది. పాపానికి ప్రేరేపిస్తూ ఉంటుంది, నరకానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము నరకం కనుక ఆ మరణంలోనికి మనల్ని లాగటానికి ఇది ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ పాపం. ఈ పాపము జోలికి మనం వెళ్ళకుండా ఉండాలి అని అంటే మనం దేవుని యొక్క కాపుదల్లో మనం ఉండాలి, దేవుని యొక్క చేతి నీడలో మనం ఉండాలి. నేను మాట్లాడుతూ, నువ్వు కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నీ ఎదుట నిలబడలేరు. ఆయన కనిపెట్టి చూచిన ఎడల ఎవరు కూడా ఆయన ఎదుట నిలబడలేడు అంటూ ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డ, అయినను కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను భయభక్తులు నిలుపునట్లు ఆయన వద్ద మనకేం దొరుకుతుందంటే క్షమాపణ దొరుకుతుంది. ఈరోజు మనము దేవునికి దగ్గర ఎంతో అవిధేయంగా మనం జీవించి ఉండవచ్చు. దేవునికి దూరంగా మన యొక్క ప్రవర్తన ఉండవచ్చు. ఆయన ఆలోచనకు దూరంగా మనము నడుస్తూ ఉండవచ్చు. కానీ ఆయన అంటున్నాడు, ఆయన యొద్ద క్షమాపణ ఉంటుంది. నువ్వు క్షమింపరాని తప్పులు చేసినప్పటికీ, నువ్వు క్షమింపరాని దోషములు చేసినప్పటికీ, అన్యాయస్తుడుగాను అక్రమస్తుడుగాను నువ్వు జీవిస్తున్నప్పటికీ ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉంటున్నాడు. నా యొద్దకు వచ్చి వాళ్ళని ఎంత మాత్రమో త్రోసివేయును అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు.
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేయండి. ఆయన మన ప్రార్థన ఆలకించాలి అని అంటే మన అపరాధములను మనం ఒప్పుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. మన దోషములను మనం ఒప్పుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని ఎదుట దేవా నా ప్రార్థన ఆలకించు అని అంటే ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని మనం చెప్పాలనంటే మన హృదయము దేవుని ఎదుట యథార్థమైనదిగా ఉండాలి. అనగా దేవునికి సమస్తమును తెలుసు. ఆయన సమస్తమును కనిపెట్టి చూస్తే ఎవరునూ ఆయన ఎదుట నిలబడలేడు. అయినప్పటికీ మనం భయభక్తులతో ఆయన సముఖానికి వచ్చి ఆయన యుద్ధ క్షమాపణ మనకు దొరుకుతుంది కాబట్టి, ఆయన కృప మన పట్ల ఉంటుంది కాబట్టి మనం ఆయన ఎదుట మనము పశ్చాత్తాప హృదయం కలిగి ఆయన మొరపెడితే ఆయన మనకు జవాబునిచ్చే వ్యక్తిగా ఉంటున్నాడు. ఇక్కడ ఒక సందర్భాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఒక సేవకుడు ఒక వ్యక్తి దగ్గరికి వస్తూ ఉంటున్నాడు. వచ్చి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు, అయ్యా నువ్వు చనిపోబోతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అని ఒక హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరిక చేసినప్పుడు తను వెంటనే ఏం చేస్తూ ఉన్నాడంటే గోడ తట్టు తన ముఖము తిప్పుకుంటున్నాడు. తిప్పుకొని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. జవాబునిచ్చే దేవుడుగా ఉంటున్నాడు కదా ఆయన. అయితే ఆ జవాబు మనం పొందుకోవాలనంటే దేవుని మీద మనము ఆధారపడి ఉండాలి. ఆయన యందు మన భయభక్తులు కలిగి మనం నడుచుకోవాలి. ఆయనకి ఇష్టమైన రీతిలో మనం జీవించడానికి మనము ప్రయాసపడాలి. ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడు. సమస్తమును మన గురించి ఆయనకి తెలుసు. అయితే మనం ఆయన ఎదుట నటించకూడదు. మన హృదయంలో కొన్ని విషయాలు దాచుకొని ఆయన దగ్గర ఉండకూడదు. పరిపూర్ణంగా ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుడు విక్రింపబడడు అని రాయబడి ఉంటుంది. మనుషులు ఎదుట నువ్వు నీ యొక్క దోషములు కప్పిపుచ్చుకోవచ్చేమో, జనులందరూ ఎదుట మనం గొప్ప భక్తి కలిగిన వారంగా మనం ఉండవచ్చేమో, కానీ దేవుని ఎదుట అవన్నీ కూడా పనికిరావు. మన జీవితము సమస్తము ఆయనకు తెలుసు. మన వేష భాష సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు. నీ ఆలోచనలు తెలుసు, నీ శ్రేష్టలు ఆయనకి తెలుసు, నీ మాటలు ఆయనకి తెలుసు, నీ కవింపులు ఆయనకి తెలుసు. నీ హృదయము గర్వాంధకారమైనదా, అహంకారం కలిగినదా, నీ హృదయంలో కుళ్ళు కుటంత్రత వ్యసనములతో కలిగి ఉన్నదా, సమస్తమును ఆయనకి తెలుసు. మనము బయటికి వాటిని కనపడకుండా మనుషులతో చాలా మంచిగా మనం ప్రవర్తించినట్లుగా ఉండొచ్చేమో, కానీ సమస్తమును ఎరిగి ఉన్నవాడు ఆయన. అయితే ఆయన ఎదుటికి వచ్చినప్పుడు మనము ఆయన ఉన్నవాడని, ఆయన అనువాడని మనం ఎరిగి ఆయన ఎదుట మనం ప్రవర్తించాలి. హిజ్కియాను మనం గమనించినప్పుడు దేవుని సేవకుడు వచ్చి నువ్వు చనిపోబోతూ ఉంటున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని ఉంటున్నాడు. ఏ ఇల్లు చక్కబెట్టుకోవాలి? నీ హృదయం అనే ఇంటిని చక్కబెట్టుకోవాలి. చల్లా చెదురుగా ఉన్న నీ హృదయంలో ఉన్న అవిధేయతనంతటం కూడా చీపురుతో చిమ్మి ఏం చేయాలి? మూలకు తీసివేయాలి, ఎత్తి పారవేయాలి. ఎక్కడ దేవునికి అవిధేయంగా నువ్వు జీవిస్తూ ఉంటున్నావో, ఏ విషయంలో నువ్వు దారి తప్పిపోయి ఉన్నావో, ఏ విషయంలో దేవుని దగ్గర నుంచి జారిపోయి ఉన్నావో, ఏ విషయంలో దేవుని ఎదుట అవిధేయంగా జీవిస్తూ లోకానికి దగ్గరయ్యి నువ్వు జీవిస్తూ ఉంటున్నావో సరి చేసుకోవాలి.
నీ హృదయం అనే ఇంటిలో ఆయన ఉండడానికి ఇష్టపడే వ్యక్తే. ఆయన మనతో ఉండాలి అని అంటే, ఆయన మనతో కలిసి సహవాసం చేయాలి అని అంటే, నువ్వు ఆయన ఎదుట భయభక్తులు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. హిజ్కియాతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు చనిపోబోతూ ఉంటున్నావు, నీళ్ళు చక్కబెట్టుకోమని హెచ్చరికలు దేవుడు పంపించినప్పుడు వెంటనే ఆయన గోడ తట్టు తిరిగి కన్నీరు కాస్తూ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అయ్యా, నీ ఎదుట నేను ఎలా జీవించానో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము కొంచెము ఒకసారి ధ్యానం చేద్దాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని ఎదుకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీళ్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. చూడండి, దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. యథార్థ హృదయుడై, ఏ హృదయంతో ప్రార్థన చేస్తున్నాడంట? యథార్థ హృదయంతో నేనెట్లు ఎదుట ప్రవర్తించాను. చూడండి, 100% ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. నువ్వు సమస్తం ఎరిగి ఉన్నవి దేవుడు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము, నువ్వు సమస్తము నీకు తెలుసు. అయితే ఒకసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను నీ పట్ల నేను యథార్థంగానే ప్రవర్తించాను కదా, నీతిగానే జీవించాను కదా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడంట. నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతున్నావు. ఎలా? దేవునికి అనుకూలంగా జీవించాడంట. దేవునికి, ఎవరికి? దేవునికి అనుకూలంగా. ఈరోజు నువ్వు ఎవరికి అనుకూలంగా జీవిస్తూ ఉంటున్నావు? ఎవరితో నీ యొక్క సహవాసం ఉంటుంది? లోకానికి అనుకూలంగా జీవిస్తున్నావా? లోకంలో ఉన్న నాయకులకు అనుకూలంగా నువ్వు జీవిస్తున్నావా? లోకంలో ఉన్న వాటి కొరకు రాజీ పడిపోయి నీకు క్రైస్తవ జీవితము, ఆత్మీయ జీవితము నువ్వు జీవిస్తూ ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఎలా జీవిస్తూ ఉంటున్నావు? దేవుని ఎదుట యథార్థవంతుడిగా నువ్వు జీవించినట్లయితే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు దేవుని ఎదుట భక్తి కలిగి ఆయన సత్యమైన మార్గంలో ఆయన ఆజ్ఞానుసారమైన జీవితము, ఆజ్ఞానంగా ఆయన మాట వినటము, ఆయన ఏది చెప్తాడో అది చేయటానికి ఇష్టపడటము, దీనిలో సున్నాయినను పొల్లైనను నువ్వు కలపకూడదు, తీసివేయకూడదు. ఆ విధంగా నువ్వు నడిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అక్కడ గమనించిన, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నువ్వు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఎట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడినైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నువ్వు కన్నీళ్లు విడిచిట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తుంటున్నాడు దేవుడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. మన ప్రార్థనకు ఆయన కన్నీళ్ళు ఇచ్చి మనం ప్రార్థించినప్పుడు వెంటనే దేవుని దగ్గర నుంచి సమాధానం వస్తూ ఉంటుంది. ఈరోజు నీ సమస్యలో నీకు సమాధానము రావాలంటే, నువ్వు ఉంటున్న ఇబ్బందుల్లో నీకు సమాధానము రావాలనంటే, నువ్వు ఆయన ఎదుట యథార్థవంతుడిగా నువ్వు ప్రవర్తించాలి, న్యాయవంతుడిగా నువ్వు ప్రవర్తించాలి. దేవుని ఎదుట నువ్వు తగ్గింపుతనం కలిగి నువ్వు జీవించే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు తగ్గింపుతనము కలిగి
ఆయన భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కావున ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఎదుట క్షమాపణ మనకు దొరుకుతూ ఉంటుంది. ఆయన ఎదుట మనకు నెమ్మది మనకు దొరుకుతూ ఉంటుంది. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఎవరి మీద? ఆయన మాట మీద మనం ఆశ పెట్టుకుని ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, దేవుడు జవాబిస్తున్నాడు, ఆయన మాట ఇస్తున్నాడు, ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు అని మనము దృఢంగా నిశ్చయంగా మనం ఉండాలి. ఒక వ్యక్తి చనిపోబోతున్నప్పుడు నీళ్ళు చక్కబెట్టుకోమన్నప్పుడు మనం ఏమి చక్కబెట్టుకుంటాము? ఆస్తుపాస్తులు చక్కబెట్టుకుంటాము. ఏ విధంగా ఎక్కడ ఆస్తులు ఉండి ఇవన్నీ కూడా కుమారులకు కుమార్తెలకు అప్పగిస్తూ ఉంటాం. అయితే నీ హృదయాన్ని చక్కబెట్టుకుంటున్నావా? నీ హృదయపు ఆలోచనలను చక్కబెట్టుకుంటున్నావా? నీ హృదయంలో చెడ్డ క్రియలను చెడ్డ తలంపులను నువ్వు తీసివేసుకొని ఆయన ఎదుట పరిశుద్ధుడిగా ఉండటంకు నువ్వు సిద్ధపడుతూ ఉంటున్నావా? ఒకసారి ఆలోచించి, ఎలా ఉంది నీకు ఆత్మీయ జీవితము? దేవుని ఎదుట యథార్థమైన ఆత్మీయ జీవితం కలిగి నువ్వు జీవిస్తూ ఉంటున్నావా లేదో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడు. ఇసుకే ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీకు నువ్వు సమాధానం ఇస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ ఒంటరి జీవితాన్ని మారుస్తాడు, నీ కష్టంలో ఉన్న నిన్ను వెలుపలికి నడిపిస్తాడు. అంధకారంలో గాఢాంధకారములో కన్నీటి లోయలో ఉన్న నిన్ను ఆయన వెలుపలికి నడిపించి నీ క్షేమాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నేను ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. నీ కన్నీరును చూచి, హిజ్కియా యొక్క కన్నీరును చూచి ఆయన ఏం చేస్తూ ఉందంటే మరలా పంపిస్తూ ఉంటున్నాడు. 15 సంవత్సరాల ఆయుష్కాలం అంటున్నాడు. 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తూ ఉంటున్నాడు దేవుడు. ఈరోజు నీ అనారోగ్య పరిస్థితుల నుంచి నువ్వు ఆయన ఎదుట యథార్థంగా మొరపెట్టినట్లయితే, నీతి కలిగి ఆయన ఎదుట నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడిని జవాబునిస్తాడు. దేవుడిని కృపను చూపిస్తాడు. నేను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు, నేను ఒంటరిగా వదిలివేసే దేవుడు కాదు, చేయి పట్టి నడిపించే దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? ఆయనకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాడు. యథార్థ హృదయంతో మొరపెట్టుము, సత్యముతో మొరపెట్టుము, నీతిగా ఆయన ఎదుట జీవిస్తూ మొరపెట్టుము. నీ ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకుంటావు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ నీ కలుగజేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా. దేవ, ఇంతవరకు నీ కృప చేత మీరు నడిపించారు. అందుబడి దేవ నీ కృతజ్ఞతలు. దేవా, నీ యొక్క తండ్రి మాటలు తెలియజేస్తుండగా నీ బిడ్డల హృదయాల్లో వాక్య ఫలం ప్రభా నీరు కట్టి ఫలించలాగిన కృప దయచేయండి. భయభక్తులు కలిగి యథార్థత కలిగి జీవించబట్టుకు నీ కృప దయచేయండి. దేవ, నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి. మాకు కావాల్సిన సమస్తమును తండ్రి ప్రభావం మీరు సమకూర్చి మేలు జరిగించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి దేవుని ప్రభువైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మక నిన్న సహవాసం ఇచ్చిన మనకున్న సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.